ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని ఇష్యూ చేశారు. జీఓఎంఎస్ నెంబర్ 44తో స్థానిక సంస్థల అధికారాలన్నింటినీ కూడా తీసేసుకుని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి దారాదత్తం చేస్తూ ఈ జీఓఎంఎస్ 44ని విడుదల చేశారు. దీనివల్ల స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాలని, స్థానిక సంస్థలు పంచాయతీలు ముఖ్యంగా రిజల్యూషన్స్ చేసేటటువంటి రిజల్యూషన్స్ని నేరుగా కలెక్టర్ గారే రద్దు చేసేయచ్చు. అంటే స్థానిక సంస్థల యొక్క అధికారాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రావడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. వాస్తవంగా పంచాయతీరాజ్కి 73, 74 సవరణల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి బలోపేతమైనటువంటి అధికారాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజుల్లో 1992లో నిధులు విధులు కూడా స్థానిక సంస్థలు కట్టబెట్టినటువంటి, రాజ్యాంగపరంగా కట్టబెట్టినటువంటి అధికారాలు ఇవన్నీ కూడా. వాటిని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ గ్రామ పంచాయతీలు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీల గుర్తుల మీద గెలిచినటువంటి అభ్యర్థులు కాదు వారు కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి అభ్యర్థులు. వారి హక్కులన్నీ హరించేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో కూడా చేశారు. మీరు చూశారు, గ్రామ పంచాయతీలో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, వృద్ధుల్ని డిసైడ్ చేయాలి అంటే ఇటువరకు గ్రామ పంచాయతీ వారు చూసేవారు. లేదా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి లోన్లు ఇచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే గ్రామ పంచాయతీ మిషనరీ చేసేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి అని ఒక కమిటీ అని ఏర్పాటు చేసి దానిలో సోషల్ వర్కర్స్ పేరున తెలుగుదేశం పచ్చ చొక్కాల వారిని అందరినీ కూడా కమిటీలు వేసి వారికి కావలసిన వారికి మాత్రమే అర్హతలు లేకపోయినప్పటికీ కూడా పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి సర్పంచులను కానీ కమిటీ మెంబర్లు కానీ సూపర్సీడ్ చేస్తూ వారే నిర్ణయించి వారి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు ఈ లోన్లు ఇచ్చే కార్యక్రమం, అలాగే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఈ విధమైనటువంటి విధానం చేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం. లేటెస్ట్గా ఒక చీకటి జీవోని నిన్న రిలీజ్ చేశారు. దీనివల్ల గ్రామ పంచాయతీలకు ఏ విధమైన హక్కులు లేకోకుండా హరించేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టారనేటువంటి భావన కలుగుతా ఉన్నది. ఇది మేమందరం కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. దీన్ని తక్షణమే రద్దు చేయండి. స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాల్ని, వారి గొంతు నులిమేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం సరైనటువంటి పద్ధతి కాదు. నేను ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచులకి, మెంబర్లకు కూడా పిలుపునిస్తున్నాం. ఇది అన్యాయమైనటువంటి జీవోని, ఈ జీవోని వ్యతిరేకించండి. దీని మీద అవసరమైతే న్యాయ పోరాటాన్ని చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. స్థానిక సంస్థల యొక్క అధికారాల్ని హరించి వేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కారణం ఏమిటంటే, వారు అక్కడ చెప్పినటువంటి తెలుగుదేశం కార్యకర్తల యొక్క కోరికలు నెరవేర్చకపోవడం వలన, లేదా వారికి అనుకూలంగా జరగకపోవటం వలన న్యాయబద్ధంగా జరుగుతున్నది కాబట్టి వారి గొంతు నులిమేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికమైనది. రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని కాలరేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కలెక్టర్స్కి అధికారం ఇస్తున్నారు, చివరికి కలెక్టర్లకు కూడా పచ్చ చొక్కాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎంతమంది కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ కలెక్టర్లకు కూడా పచ్చ చొక్కాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లో కలెక్టర్ల సమావేశంలో ఆయన ఏం మాట్లాడాడో మనం చూశాం. మేము అధికారంలో ఉన్నటువంటి వారు, మీ రూల్ బుక్ ప్రకారం పోతే మాకు ప్రమాదం ఉంటుంది, కాబట్టి రూల్ బుక్ ప్రకారం కాకోకుండా కొద్దిగా బెండై మీరు పనిచేయాలనేటువంటి సందేశాన్ని కలెక్టర్లకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనం గతంలో కూడా చూశాం. ఈ మధ్యనే చూశాను నేను, చంద్రబాబు నాయుడు గారు ముస్సోరీలో ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్కి వారిని ఆహ్వానించారట. ఆయన వెళ్ళాడట. అక్కడ సివిల్ సర్వెంట్స్ ఇన్
గ్లోబలైజేషన్ ఎకానమీ అనే దాని మీద ఆయన ఉపన్యసించమని కోరారట. ఈయన అక్కడ ఉపన్యసించి వచ్చాడు. నాకేం అర్థం కాల. అంటే భారతదేశంలో సివిల్ సర్వీస్ యొక్క స్థాయి ఇంతగా దిగజారిపోయిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి స్థాయి అర్ధంతరంగా పెరిగిపోయిందో నాకైతే అర్థం కాల. ఈయనకున్న చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా. ఈయనకు ఒక దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బహుశా ఆయన కోర్టుల్ని మేనేజ్ చేసుకోవడం వలనో, లేకపోతే అధికారుల్ని ప్రభుత్వాలని మేనేజ్ చేసుకోకపోవడం వలనో బయట ఉన్నటువంటి వ్యక్తే తప్ప అత్యంత అవినీతిపరుడైనటువంటి వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారి మీద ముద్రున్నటువంటి వ్యక్తి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు సివిల్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాడంటే భారతదేశం యొక్క స్టాండర్డ్స్ ఎంతగా పడిపోతున్నాయనేటువంటి భావన, ఆందోళన మనకు కలుగుతా ఉన్నది. మీరు గతంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ఒకసారి గుర్తు చేసుకుంటే, స్విస్ మినిస్టర్ ఒకసారి భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. వచ్చి మన రాష్ట్రం కూడా వస్తే చంద్రబాబు గారు విజన్ 2020 అనేది ఒక దాన్ని డాక్యుమెంటరీ లాంటివి చూపించాడు. అది చూసిన తర్వాత ఆ స్విస్ మినిస్టర్ గారు, ఎకానమీ మినిస్టర్ కోచ్పిన్ అని ఆయన ఏం కామెంట్ చేశాడంటే, ఇలాంటి ప్రదర్శన ఇచ్చిన వారిని, ఇలాంటి ఆలోచన కలిగిన వారిని మా దేశంలో అయితే 2 చేస్తారు. ఒకటి జైలుకు పంపటం కానీ, లేదా పిచ్చాసుపత్రికి పంపటం కానీ. ఈ రెండిట్లో ఒకటి చేస్తాము అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఐఏఎస్ వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి, క్లాసులు చెప్పడానికి వెళుతున్నాడంటే మేనేజ్ చేసుకోవడం. ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడో, మేనేజ్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో, బహుశా ఆసియా ఖండం అనొచ్చు, ప్రపంచంలో కూడా మరి ఎవరు లేరని అనుకోవచ్చు. అలా మేనేజ్ చేసుకుని అదేదో గొప్ప వ్యక్తిలాగా ప్రవర్తించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. సివిల్ సర్వెంట్స్కి కూడా, ట్రైనింగ్ అయ్యే వాళ్ళకు కూడా వెళ్ళి ఏమిస్తారు మీరు, ఏం చెప్పారు మీరు? బహుశా మీరు కూడా పచ్చ చొక్కాలు వేసుకోమని చెప్తున్నారా, లేదా రూల్ ప్రకారం నడవలసిందిగా మీరు చెప్తున్నారా? అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితికి వెళుతున్నారో అర్థం కాకుండా ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ మధ్యన మన స్వదేశం వదిలి విదేశాల్లో చాలా ప్రాంతాలు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏ దేశం వెళితే ఆ దేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాడు. చైనా వెళితే చైనా బ్రహ్మాండంగా ఉంది, చైనా బ్రహ్మాండంగా ఉంది అని చైనా గురించి చెప్తారు. అదేమంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చైనాలాగా తయారు చేస్తానంటాడు. చైనా కాకుండా మలేషియా వెళితే మలేషియా గొప్పతనాన్ని చూపిస్తాడు. మళ్ళా భారతదేశానికి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మలేషియాలాగా తయారు చేస్తానంటాడు. జపాన్ వెళితే జపాన్ గొప్పతనాన్ని గురించి చెప్తాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని జపాన్ లాగా తయారు చేస్తానంటాడు. ఏ దేశం వెళితే ఆ దేశం గొప్పతనాన్ని పొగట్టం, ఆ దేశాన్ని మన ఆంధ్ర రాష్ట్రంగా తయారు చేయటం చేస్తాననేటువంటి పోసుకోళ్ల కబుర్లు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మన భారత సాంప్రదాయం ఏమిటంటే, రాయపోలు సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని. అంటే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం కదా, ఈ తీసుకెళ్లి తెలుగు వాళ్ళది తీసుకెళ్లి అక్కడ తాకట్టు పెట్టి చైనా గొప్పతనాన్ని, మలేషియా గొప్పతనాన్ని, సింగపూర్ గొప్పతనాన్ని, జపాన్ గొప్పతనాన్ని చెప్పడం తప్ప తెలుగువారి గొప్పతనాన్ని చెప్పేటటువంటి పరిస్థితిలో చంద్రబాబు గారు లేకపోవటం చూస్తే చాలా బాధేస్తుంది. ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడో ఏదో తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాస్త దయచేసి ఆ తేడాన్ని సరిచేసుకోండి. విచిత్రమైనటువంటి మాటలు, పైచపు మాటలు మాట్లాడడం కంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టేటటువంటి కార్యక్రమం చెయ్యండి. భారతదేశంలో కూడా చాలా మంది బ్రహ్మాండంగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. చైనా నిర్మాణం జరిగిందంటే చైనా వాళ్ళు ఏ దేశం మీద ఆధారపడి నిర్మించుకోలేదు, జపాన్ వాళ్ళు ఏ దేశం మీద ఆధారపడి నిర్మించుకోలేదు, సింగపూర్ వారు ఏ దేశం మీద ఆధారపడి నిర్ణయించుకోలేదు. కాకపోతే అక్కడున్న టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని అక్కడున్నటువంటి వ్యక్తులే డెవలప్ చేశారు తప్ప మనకేంటో మన రాజధాని నిర్మాణం చేయడం కోసమే అసలు చైనా పుట్టినట్టు, మన రాజధాని నిర్మాణం చేయడం కోసమే సింగపూర్ ఉద్భవించినట్టు,
మా రాజధాని నిర్మాణం కోసమే వాళ్ళందరూ నిరంతరం పనిచేస్తున్నట్టు పోసుకోళ్ళు మాటలు, విచిత్రమైన మాటలు, వికృతమైన మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు కాస్త దిగి మాట్లాడండి. ఇది తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకొని విదేశాల గొప్పతనాన్ని చెప్పేటటువంటి నీచమైన సంస్కృతిని కాస్త తగ్గించండి బాబు గారు. మన గొప్పతనాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తించవద్దు. అన్ని దేశాల కన్నా కూడా ఘనమైన చరిత్ర కలిగినటువంటి దేశం మనది. కాకపోతే అక్కడున్న పరిస్థితులు వాటి వల్ల కొంతమేరకు వారు అభివృద్ధి చెందవచ్చు. మనము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమే తప్ప కించపరిచే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయండి. భారతదేశం గొప్పది. నాకు ఒక్కటి అర్థం కాదు, చైనాలాగా ఆంధ్రప్రదేశ్ని ఎట్లా చేస్తారు? చైనాలాగా భారతదేశం డెవలప్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అంతర్భాగంగా చేస్తారు. కానీ భారతదేశం మాత్రం భారతదేశం లాగానే ఉంటుందంట, ఆంధ్రప్రదేశ్ మాత్రం చైనాలాగా తయారైపోద్దంటే ఎలా కుదురుతుందో నాకు అర్థం కాలా ఇది. మరి మేధావి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అలా చేస్తాడు. భారతదేశం మాత్రం భారతదేశం లాగానే ఉంటుంది, కానీ హైదరాబాద్ ఇది మన ఆంధ్రప్రదేశ్ మాత్రం చైనాలాగా, సింగపూర్ లాగా, మలేషియా లాగా డెవలప్ అయిపోద్దంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రాక్టికల్గా ఇది సాధ్యమైనటువంటి అంశమా? భారతదేశంలో అంతర్భాగం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఆంధ్ర రాష్ట్రం పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ తప్ప ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం కాదు నాయన, ఇది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అనేటువంటి ఒక్క విషయాన్ని స్ఫురణలో పెట్టుకుని వ్యవహరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాం. తక్షణమే ఒక నల్ల జీవోని ఇష్యూ చేశారు, దాన్ని తక్షణమే రద్దు చేయాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించుకోకుండా స్థానిక సంస్థల గొంతునెక్కే కార్యక్రమాన్ని ఇప్పటికైనా మాని అది రద్దు చేయండి. లేకపోతే ప్రజా ఉద్యమాన్ని, న్యాయ పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికైనా దాని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం.